విద్యయా సమం అన్యత్ కిమపి నాస్తి అన్న దాని గురించి ఒక చిన్న శ్లోకం అండి. గోచరం యాతి దత్తా భవతి విస్తృత కల్పాంతేపి నా యా నశ్యేత్ కిం అన్యా విద్యయా సమం. హర్తున్న గోచరం యాతి దత్తా భవతి విస్తృత కల్పాంతేపి నా యా నశ్యేత్ కిం అన్యా విద్యయా సమం. ఇది హర్తుం నా గోచరం అంటే అది కళ్ళకి కనపడదు, అంచేత దాన్ని దొంగిలించడానికి అవదు. యది దత్తా భవతి విస్తృత యాతి, ఒకళ్ళకి మనం దానం చేయడం వల్ల ఇంకా అది వృద్ధి పొందుతుంది. కల్పాంతేపి నా యా నశ్యేతి, అది కల్పాంతం వరకు కూడా అసలు నశించడం అనేది ఉండదు. కిం అన్యా విద్యయా సమం, విద్యతో సమానమైంది ఇంకేముంది. విద్య దృష్టిగోచరం కాదు, వస్తువులాగా కనపడదు దొంగిలించడానికి. విద్యాదానం చేయడం వల్ల విద్య విస్తృతం అవుతుంది. కల్పాంతేపి నా యా నాస్యతే అంటే మనం ఇంచుమించు మనతోనే ఉంటుంది మరణాంతం వరకు అని అర్థం. అస్తు మహోదయ. వసుధైవ కుటుంబకం సర్వే అపి మానవాః స్వదేశీయ వా పరదేశీయ వా ఏకస్య కుటుంబస్య సంబంధినః ఇతి భావానైవ వసుధైవ కుటుంబకం. ప్రాచీనైః భారతీయైః ఋషిభిః మహర్షిభిః చ సతతమేవ ఉదీరితం యత్ సర్వభూతహితసాధనమస్మాకం లక్ష్యమితి. తత్ర రాష్ట్రదేశాది భేదభావన ఆపదాస్పదం యదా స్వార్థబుద్ధిః త్యజతే తదైవ దైవత్వం జాగర్తి. ఓకే, యదా స్వార్థబుద్ధిః త్యజతే తదైవ దైవత్వం జాగర్తి. చదివాక తెలుగులో చెబుతురు కాదు అలాగే. వేదేషు యజ్ఞ ప్రక్రియాయా ఏతదేవ మహత్వం యత్ స్వార్థ పరిహార పూర్వకం పరార్థ సాధనం శిక్ష్యతే. ఏతదేవ యజ్ఞ ప్రక్రియాయాం స్వాహా న మమ ఇత్యాదిభిః పదైః నిర్దిశ్యతే. నిజత్వ పరత్వ భావనా తు అల్పబుద్ధీనామేవ అభిమత. నిజత్వ పరత్వ భావనా తు అల్పబుద్ధీనామేవ అభిమత. పరం జ్ఞానినః తత్వవాదర్శినశ్చ సమత్వ బుద్ధిమాశ్రిత్య సర్వలోక కళ్యాణే చ ప్రవర్తంతే. అతయేవ హితోపదేశే సాధుత్వం. దీన్ని ఒకసారి ఇంతవరకు తెలుగులో చెప్పండి. చూసుకుంటే చెప్పండి చాలు, మళ్ళీ చదవక్కర్లేదు. మీ ఇష్టం, మీరు చదివి చెప్తానన్నా పర్వాలేదు. అందరు మానవులు కూడా స్వదేశీయము పరదేశీయము ఒక కుటుంబం యొక్క సంబంధం కలవాళ్ళము ఇది భావనతో అలా భావనతో ఉండడమే వసుదైక కుటుంబం. సర్వ మానవుల చేత స్వదేశము పరదేశము అని లేకుండా ఒక కుటుంబంలోని వ్యక్తులు అనే భావన ఏ వసుదైవిక కుటుంబము అనే. మళ్ళీ రిపీట్ చేస్తున్నారా? అందరూ మానవుల చేత అని ఎందుకు చెప్తారు? సర్వేపి మానవ అంటే మానవులందరూ, అంతే కదా. అది ఓన్లీ ప్రథమా విభక్తిగా. అంచేత దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే స్వదేశీయులైన పరదేశీయులైన మానవులందరూ అలా చెప్తే సరిపోతుంది. సర్వేపి మానవ అంటే మానవులంతా, లేదా మానవులందరూ ఒకే కుటుంబమునకు సంబంధించిన వారు,
లేకపోతే ఒకే కుటుంబ సభ్యులు, సంబంధిన అంటే సభ్యులు అని ట్రాన్స్లేట్ చేయొచ్చు నిరభ్యంతరంగా. ఒకే కుటుంబ సభ్యులు అన్న భావనయే వసుదైవ కుటుంబకం. అంతే, సింపుల్ సెంటెన్స్. అవునండి. ప్రాచీన ఋషుల భారతీయుల చేత, ఋషుల చేత, మహర్షుల చేత సతతమేవ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ కూడా ఏదైతే సర్వభూత హిత సాధనమస్మాకం, మన లక్ష్యము సర్వభూతములకు హితము చేయడమే అని చెప్పబడుతుంది. ఉదీరితం చెప్పబడింది. బాగుంది, బాగుంది, రైట్. రాష్ట్ర దేశాది అక్కడ రాష్ట్రాల దేశాలు, రాష్ట్రాలు అనే భేదభావన ఆపదలకు నిలయం అవుతుంది. అంటే ప్రాంతీయ దేశీయ భావాలు అని చెప్పొచ్చు. రాష్ట్రం అంటే ప్రాంతీయము అని వాడచ్చు, ఇబ్బంది లేదు, బాగుంటుంది. రాష్ట్రీయ బాగానే ఉంది, అదేనా పర్వాలేదు, ఇబ్బంది లేదు. భేదభావాస్పదం అంటే ఆపదలకు స్థానము అని అనుకున్నానండి. స్థానము అన్న ఆస్పదం అంటే నిలయము, స్థానము, ఆవాసము, ఏ మాటైనా రాయొచ్చు, పర్వాలేదు. కనుక అంటే దేశ ప్రాంతీయ భాషాభావాలు ఎంతో ఆపదలకు నిలయమైనవి, ఆపదలకు కారణమైనవి, ఏదైనా రాయొచ్చు, పర్వాలేదు. ఫ్రీ ట్రాన్స్లేషన్. తర్వాత ఎప్పుడైతే స్వార్థ బుద్ధి వదిలేసి వదులుతారో అదే దైవత్వం ని మనకి కలుగజేస్తుంది. ఎప్పుడైతే స్వార్థ బుద్ధిని వదిలేస్తామో అది దైవత్వాన్ని కలుగజేస్తుంది. స్వార్థ బుద్ధిని విడిచినంతనే యదా స్వార్థ బుద్ధి త్యజ్యతే, అంటే స్వార్థ బుద్ధి విడువబడినంతనే దైవత్వం మేల్కుంటుంది, దైవత్వం జాగ్రత్త మేల్కుంటుంది. అదే పర్వాలేదు, దైవత్వం ఇంకా ఏమన్నా ప్రకాశిస్తుంది, అలా పర్వాలేదు. అటువంటి మాట ఏదైనా రాయొచ్చు. అంటే అది వదులుకోవడంతోనే దైవత్వం ప్రారంభమవుతుంది అని చెప్పడం బాగుంది. తర్వాత వేదాలలో యజ్ఞక్రియల చేత ఏ స్వార్థ పరిహార పూర్వకం పరార్థ సాధనం శిష్యతే. వేదాలలో యజ్ఞక్రియల చేత ఏతదేవ మహత్వం, ఏ మహత్వము, ఏదైతే స్వార్థ పరిహార పూర్వకం అంటే స్వార్థ అంటే మన భాషలో ఏదైతే మొదలు పెట్టకుండా వేదాల యందలి ఇది వేదేషు అంటే వేదాల యొక్క యజ్ఞ ప్రక్రియల చేత స్వార్థ పరిహార పూర్వకం పరార్థ సాధనం శిక్షణ ఇవ్వబడటమే వీటి మహత్యంగా ఉన్నది అని చెప్పి అలా తీసుకొస్తే మన అన్వయం బాగుంటుంది అన్నమాట. మళ్ళీ చెప్పండి, మీ ఓన్ వర్డ్స్ లో మీరు చెప్పండి. ఏతదేవ మహత్వం అంటున్నాడు కదా, ఏతదేవ అదే మహత్వము అనే కదా. అదే మహత్వం అంటే ఏం మహత్వం అంటే స్వార్థ పరిహారానికి సంబంధించినది పరార్థ సాధనం. పరార్థ సాధనం అంటే ఏమిటి? మోక్ష ప్రాప్తి అన్నమాట. మోక్ష ప్రాప్తి పరార్థ సాధనం, పరార్థాన్ని సాధించటము. స్వార్థ పరిహార పూర్వకం లేదు. స్వార్థ పరిహార పూర్వకం పరార్థ సాధన పరుల కోసం సేవ చేయటం, పరులకు ఉపయోగపడటం, వీటి యొక్క మహత్వమే యజ్ఞ ప్రక్రియల చేత వేదాలయందరి యజ్ఞ ప్రక్రియల చేత చెప్పబడింది అని మనం దాన్ని ట్రాన్స్లేట్ చేయొచ్చు. అంటే ట్రాన్స్లేషన్ కాదనుకోండి, మనం భావం అర్థమైపోతే చాలు, అంతే. తర్వాత సరేనండి. అలాంటి యజ్ఞ ప్రక్రియలు స్వాహ, నా, మమ అలాంటి పదముల చేత నిర్దేశించబడతాయి. ఏతదేవ అంటే ఈ విధంగానే, అంటే ఈ పైన చెప్పినవి అనమాట. అంటే స్వార్థరాహిత్యం, పరార్థ సాధనం, ఈ రెండు కూడా యజ్ఞ ప్రక్రియల యందు స్వాహ, నా, మమ
అనే పదాల చేత తెలుపబడతాయి అని అర్థం. అంటే స్వాహ నామమ అనే పదాల చేత తెలుపబడడం అంటే ఏమిటి? ఇవి పరహితంలోకి వస్తాయి. స్వాహ అంటే సమర్పిస్తున్నాను అంటే ఇక్కడ స్వార్థాన్ని విడిచిపెట్టేశాను, నాకున్నదేదో నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి మనం హోమంలో సమర్పిస్తాం కదా. అది అంటే అక్కడ నేను స్వార్థాన్ని విడిచిపెడుతున్నాను. నా మమ, ఇది నాది కాదు, నా మమ అని చెప్తారు కదా. ప్రతి మంత్రంలోనూ కూడా స్వాహ నమమ అని, నా మమ అని చెప్తూ స్వాహ చేస్తాం. ఇది నాది కాదు అంటే పూర్తిగా నీ కోసం, నీ ప్రయోజనం కోసం చేస్తున్నాను, నా స్వార్థాన్ని విడిచిపెడుతున్నాను అని చెప్పడం. ఈ అన్ని ఏ దానాలు చేసినా అంటే హవిర్దానం, హవిస్సులు వేయడం కూడా దానమే హోమంలో. ఏ దానాలు చేసినా ఈ రెండు తప్పకుండా చెప్తారు, స్వాహ నామమ అని. ఏ దానం చేసినా అంటే ఇక్కడ ఒక తమాషా ఉంది. ఈ స్వాహ అనేటటువంటిది దేవతలకి దానం చేస్తే స్వాహ, వషట్ అన్న కూడా దేవతలకి దానం చేసినప్పుడే వాడే మాటలవి. ఇదే ఇదే పితృదేవతలకి దానాలు అంటే పితృదేవతల తర్పణాలు అవి ఇచ్చినప్పుడు స్వధ అని అంటాం. స్వాహాకి స్వధాకి తేడా అది, అంటే సందర్భం వచ్చిందని చెప్తున్నాను. తర్వాత అన్ని దానాల్లోనూ ఒక దానం ఉంది, కన్యాదానం. కన్యాదానం కూడా ఒక దానమే. ఒక్క కన్యాదానంలో స్వాహ చెప్తారు కానీ నామమ్మ చెప్పరండి. ఎందుకంటే ఆ పిల్లల్ని కన్నవాళ్ల చేత నాది కాదు నీది అని అనిపించరు. అంచేత ఒక్క కన్యాదానం విషయంలో ఈ మంత్రంలో నామమ అనేటటువంటి శబ్దాన్ని ఉపయోగించరు అని ఉందన్నమాట. మన మంత్రాలలో ఉన్నాడు, పెళ్లి మంత్రాల్లో మాత్రం నామమ అని కన్యాదానం అప్పుడు చెప్పరు. ఇది సరదాగా ఏదో తర్వాత చెప్పండి. నిజత్వ పరత్వ భావనాతు అల్పబుద్ధీనామేవ అభిమత. అంటే అల్పబుద్ధి గల వాళ్ళకి నాది నీది అనే భావన అల్పబుద్ధి వాళ్ళ యొక్క అభిమతం అయి ఉంటుంది. కరెక్ట్. పరం జ్ఞానినః తత్వదర్శినశ్చ సమత్వ బుద్ధి ఆస్కృత్య సర్వలోక కళ్యాణంతో ప్రవర్తన. కానీ జ్ఞానులు, తత్వదర్శనం చేసిన వాళ్ళు సమత్వ బుద్ధి అంటే సమమైన బుద్ధిని ఆశ్రయించి సర్వలోక కళ్యాణం కోసం ప్రవర్తిస్తూ ఉంటారు. బాగా చెప్తారు. అతయేవ హితోపదేశే సాధుత్వం. అందువల్లనే హితోపదేశంలో ఉత్తమల చేతి ఈ విధంగా చెప్పబడింది. ఈ విధంగా అంతే చాలు. ఎస్, చదవండి ఆ శ్లోకం ఒకటి కూడా చదివేయండి, తర్వాత వేరే చదవచ్చు. అయం నిజ పరోవేతి. పరోవేతి అండి, పరోవేతి అండి అక్కడ పరోవేతియే, వేతి నీతి. ఓకే. అయం నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం. ఇది నాది, అది నీది అని లెక్కించడము అల్పబుద్ధి గల వాళ్ళకి వాళ్ళ చేత లెక్కించబడుతుందన్న. ఇది నాది, అది నీది అని అల్పబుద్ధి గల వాళ్ళు అనుకుంటారు. కానీ ఉదార చరితులకి భూమి అంతా, వసుధంతా ఒకటే కుటుంబం. ధన్యవాదాలు మహోదయ. గృహీత జన్మనః సర్వస్యాపి ప్రాణినః ఆహారః నిద్ర సంభోగచ్చ సమానతయా వర్తంతే. అన్ని ప్రాణులు జన్మావసాత్తు ఆహార నిద్ర సంభోగ సమానంగా వర్తిస్తాయి. జన్మతః అన్ని ప్రాణులకు ఈ ఆహార నిద్ర కూడా సమానంగా వర్తిస్తాయి. అయితే చ గుణాః మనసా అల్పతయా శరీరేణ చాధికతయా సంబంధా వర్తంతే. సంబంధా వర్తంతే. సంబద్ధా వర్తంతే. సంబంధా వర్తంతే. సంబద్ధ అంటే సంబంధించినవై, వర్తంతే ఉంటాయి అని అర్థం. వర్తిస్తాయి శరీరేణ. అయితే చ గుణ మనసా అల్పతయ. ఇక్కడ కొంచెం లింక్ అంటే మనస్సు చేత తక్కువగా, శరీరంతో అధికంగా సంబంధించి ఉంటాయి. ఏమిటి? ఆహారము, నిద్ర, సంభోగం. ఇందులో మనస్సు ఏముందండి? అవునండి. అటువంటి గుణాలు మనస్సు లేదు. అవును. అది
అటువంటి గుణాలు మనస్సు కంటే శరీరానికే ఎక్కువ సంబంధంగా ప్రవర్తిస్తాయి. మనస్సుతో తక్కువగా, శరీరంతో ఎక్కువగా ఎక్కువగా సంబంధించి ఉంటాయి వర్తిస్తాయి ఉంటాయి ఆ ఉంటాయి. అన్యౌ గుణై అహంకారో అన్యౌ గుణవు అన్యౌ గుణై అహంకారో మమకార చ గుణవు అంటే గుణ అని అర్థంలేండి. అన్యౌ గుణవు అహంకారో అంటే వేరే గుణాలు. ఓకే, చెప్పండి. అహంకారో మమకార చ సర్వజీవ సాధారణై. మిగతా గుణాలు అహంకారం మమకారం అన్ని జీవులకు సాధారణము, సర్వజీవనం Correct. సాధారణం. అయితే చ గుణ న కేవలం జీవమాత్రం తత్వయోగినోపి తద్యోగినోపి యోగినోపి స్పృశంతి. న కేవలం జీవమాత్రం తత్తత్ యోగినః అపి స్పృశంతి. కేవలం జీవన సరళిలో ఉన్న వాళ్ళకే కాకుండా యోగులకి కూడా, అంటే దానం చేసిన వాళ్ళకి కూడా, అంటే సర్వసంగ పరిత్యాగులకు కూడా ఇవన్నీ కూడా స్పర్శిస్తాయి అని భావం అన్నమాట. అంటే యోగులను కూడా వదలవని. అది అహమేత వన్మహాభాగ. ఈ తత్తత్ అంటే తెలుసు కదా, తత్తత్ అంటే ఆయా అంటూ ఉంటామే, ఆయా గుణాలు అని అదనమాట. ఆయా అంటే అహంకార మమకారాలు ఎట్సెట్రా అవన్నమాట. అందుకని అట్లా వాడాడు. మమ చైతాదృశం మహాత్మ్యం వర్తతే. మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇది రాశాను, దీని అంతా ఇలాగే రాయాలని ఏమీ లేదండి. మీకు ఎక్కువగా ఇందులో భావానికి అందనవి పెద్ద పెద్ద మాటలు ఉన్నాయనుకుంటే ఆ సెంటెన్స్ డిలీట్ చేసేసుకుని మళ్ళీ మీరు రీరైట్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ రీరైట్ చేసుకోవచ్చు చిన్న మాటల్లో. అది అంతేగాని దీన్ని ఏదో బట్టి పెడదామనే ఉద్దేశం పెట్టుకోకండి, అది అవ్వదు. అది కొంచెం క్లిష్ట అహం పదాలు. ఏతా భాగః మమ చైతాదృశం మహాత్మ్యం వర్తతే సంపాదయిష్యామి చ. ఇది ఇతో అపి అధికతరం ఇత్యాదయ భావనాః ప్రాయశః సర్వేష్యపి దృశ్యంతే. అంటే ఏంటంటే మానవ సహజమైన లక్షణాన్ని చెప్తున్నాడు. భావనాః ప్రాయశః సర్వేష్యపి దృశ్యంతే. ఇటువంటి భావనలు ఇత్యాదయ భావనాః, ఇటువంటి భావనలు ఇంచుమించుగా, ప్రాయశః అంటే సుమారుగా, ఇంచుమించుగా సర్వేషు అపి దృశ్యంతే అందరిలోనూ కనిపిస్తాయి. ఏమిటవి? అహం ఏతావత్ మహాభాగః, నేనే ఇంత గొప్పవాణ్ణి. ఏతావత్ ఇంత అని, మహాభాగః నేనే ఇంత గొప్పవాణ్ణి. మమ చైతాదృశం మహాత్మ్యం వర్తతే అంటే నా యొక్క చైతాదృశం అంటే నా మనస్సే ఎంతో మహత్మ్యం కలిగి ఉన్నది. సంపాదయిష్యామి, నేను ఎంతో సంపాదిస్తాను. ఇతో అపి అధికతరం, నాకు ఇంతకంటే ఇంకా ఇంకా ఎంతో వస్తుంది. ఇటువంటి భావనలు ఇంచుమించుగా అందరిలోనూ కనపడుతూనే ఉంటాయి. ఇది దీని అర్థం. అంటే మనం ఈ వసుధైవ కుటుంబకానికి అడ్డం పడేటటువంటివన్నీ చెప్తున్నాడు అన్నమాట. చెప్పి ఇవన్నీ ఉండకూడదు అని చెప్తారనమాట ఆఖరికి. ఏమండి, అది మీకు ఇందులో ఇబ్బంది ఏమైనా ఉంటే దీన్ని చిన్న మాటల్లో మీరు మార్చుకొని రాసుకోవచ్చు. కాకపోతే ఆ సెంటెన్స్ వదిలేయచ్చు, మీ ఇష్టం, పర్వాలేదు. తర్వాత ఏవమేవ అయం పరః న మదీయ ఇత్యాది భేదబుద్ధిరపి దరీదృశ్యతే. నా మదీయ, నాది కాదు అని. ఏవమే అయం పర అంటే ఏవమేవ అయం పరః, ఏవం ఏవ అయం పరః అంటే వేరేది. నా మదీయ, ఇది నాది కాదు. ఇత్యాది భేద బుద్ధి అపి దరీదృశ్యతే అంటే ఇది నాది కాదు అనే భేద బుద్ధి కూడా కనిపిస్తూ ఉంటుంది అని. ఏతాదృశ్య భావన ఏవ సర్వవిధానార్థ కారణం. అంటే సర్వవిధ అనర్థ కారణం. అన్ని అనర్థాలకి
అటువంటి భావన కారణం ఇటువంటి భావనలే ఇటువంటి భావనయే లేక ఇటువంటి భావనలే అన్ని రకాల అనర్థాలకి కారణమవుతాయి. సర్వవిధ అనర్థ కారణం. చెప్పాను కదా, ఇటువంటివన్నీ ఇవన్నీ చెడ్డబుద్ధులే కదా. పైన చెప్పిన కనపడుతూనే ఉన్నాయి కదా, నాకెంత ఉంది, నేనే గొప్పవాడిని, నేను ఎంతో సంపాదిస్తాను, నాకు ఇంకా ఎంతో వస్తుంది, ఇవన్నీ అని చెప్పాడు అనమాట. అలాగే ఇది నాది కాదు, అయం పరహ అంటే ఇది వేరే వాళ్ళది, నా మదీయ ఇది నాది కాదు, ఇలాంటి భేద బుద్ధి, నాది నీది అనే భేద బుద్ధి గురించి అక్కడ చెప్పారనమాట. దరిదృశ్యతే గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందిగా మీకు. దృష్ ప్లస్ దృష్ బికమ్స్ దరిదృశ్యతే, అది గ్రామర్, వద్దనుకున్నాం, వద్దులేండి అది. ఇవే సర్వ విధాలైన అనర్థాలకి కారణమవుతాయి. ఇది అనర్థ కారణం. ఇది సర్వత్ర సముచితో భవతి, సమచిత్తో భవతి సముచితో భవతి తదా సర్వ విధానార్థ భావన. సర్వవిధ అనర్థ భావనాః దూరీకర్తుం సమర్థో భవతి. ఈ అనర్థ అన్ని విధాలైనటువంటి అనర్థ భావనలు కాదు, ముందు ఇక్కడ చెప్పండి, ఇది మొదలు పెట్టండి. ఇక్కడ యది సర్వత్ర సమచిత్తో భవతి, ఎక్కడే ఇదైతే సర్వత్రా ఉచితం, సర్వత్ర సమచిత్తము అంటే అన్ని చోట్ల సమానత్వ దృక్పథం మనం అంటాం కదా. ఇప్పుడు కుక్క పిల్లి అందరం ఒకటే, అది దాన్ని ఏమంటాం, దాన్ని సమాన దృష్టి కలిగి ఉండటం. సర్వుల పట్ల సర్వత్రా అంటే అన్ని తావుల సమదృష్టిని కలిగి ఉండటమే. అందరూ సమదృష్టి కలిగి ఉండేటట్లయితే సమచిత్తః భవతి, అందరూ సమదృష్టిని సర్వత్ర సమదృష్టిని కలిగి ఉండేటట్లయితే అప్పుడు సర్వవిధ అనర్థ భావన దూరీకర్తం సమర్థాః భవతి. అప్పుడు అన్ని విధాల అనర్థదాయకమైన భావనలను దూరం చేయటానికి తగిన వారు అవుతారు. సమర్థ భవతి. ఈ సమచిత్త భావనయే అటువంటి తాదృశ సమచిత్త భావన ఏవ అంటే అటువంటి సమదృష్టి భావనయే వసుదైవ కుటుంబకము అనేటువంటి భావన. అంతే. అతయేవ ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకం. ఈ ఉదార చరిత్రలు అందుచేతనే ప్రపంచమంతా కుటుంబంగా భావిస్తారు, అందరినీ కుటుంబంగా భావిస్తారు. వసుదైవ కుటుంబకం అంతేనండి. అతయేవ ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకం. అందుచేతనే వసుదైవ కుటుంబకం అంటే ఉదార చరితులే అని అర్థం అనమాట. ఉదార చరితానాంతు ఉదార చరితులు అంటే వసుదైవ కుటుంబకమే. అంటే ఉదార చరితులు అని అంటే అర్థం ఏమిటంటే సమదృష్టి కలిగిన వారు. ఉదార చరితులు అంటే స్థితప్రజ్ఞులు అని అర్థం చెప్పుకోవచ్చు మనం. అట్లా అనమాట. ఉదార చరితులు అంటేమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఉదారంగా ఉండటం అంటే సమత్వ దృష్టి అవుతుంది కదా. అందుచేతనే దృష్టి కలిగిన వాళ్ళే వసుదైవ కుటుంబకము అని అంటాం. జగదిదం సుఖ దుఃఖాత్మకం. ప్రపంచం అంతా సుఖ దుఃఖమయం. ఈ ప్రపంచమంతా, ఈ లోకమంతా, ఈ జగమంతా సుఖ దుఃఖమయం. మంచి పోయిటిక్ గా రాయొచ్చు. సుఖానంతరం దుఃఖానంతరం సుఖంచ ఆగచ్చతి. సుఖం తర్వాత దుఃఖం తర్వాత సుఖం వస్తూ పోతూ ఉంటాయి. సుఖ దుఃఖయోః పరివృత్తయా భువనమేతద్ విపద్యతే. ప్రపంచం సుఖ దుఃఖాలతో నిండిపోయిందా? సుఖ దుఃఖాల చుట్టూ పరివృత్తి అంటే చుట్టూతా అంటామే అది. అంటే భువనం ఏతత్ విపద్యతే అంటే ఈ భువనం అంతా కూడా సుఖ దుఃఖాల చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది. విపద్యతే పరిభ్రమిస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఈ లోకమంతా కూడా సుఖ దుఃఖాల వెంబడే తిరుగుతూ ఉంటుంది అని అర్థం అన్నమాట. నహి లోకే కశ్చన దుఃఖం ఇష్టత్వేన
కామయతే. అంటే ప్రపంచంలో ఎవరు కూడా బాధలను కోరికగా కోరుకోరా? దుఃఖం దుఃఖం ఇష్టత్వే ఇష్టత్వేన కామేతి అంటే ఎవరు కావాల కూడా దుఃఖం కావాలని కోరుకోరు. కోరుకోరు. తర్వాత భువనే శాంతేనా, ఇది శాంతేనా? శాంతి అనే శాంతి అనేది ఇది పడింది. ఆఫ్ కోర్స్ శాంతి అనే ఉండాలి అది. భువనే శాంతేః సద్ధర్మస్య చ సంస్థాపనా ఏవ దుఃఖ నిరోధస్య ఏకోపాయః. ప్రపంచంలో శాంతి ఒక్కటే ధర్మాన్ని స్థాపించడానికి ఏకైక మార్గం. ఆ దుఃఖాన్ని నిరోధించడానికి కూడా ఏకైక మార్గం. అంతేనా? ఏకైక మార్గం. అంతే అంతే. శాంతే సద్ధర్మస్య అంటే ఇక్కడ శాంతి కనుక శాంతేహ అంటే శాంతి యొక్క షష్ఠి ప్రయోగం ఇది. సద్ధర్మస్య ఇక్కడ సద్ధర్మ అంటే ధర్మ కనుక ధర్మస్య ఇది షష్ఠి ప్రయోగం చేత శాంతిని ధర్మాన్ని సద్ధర్మాన్ని సంస్థాపించడమే సంస్థాపన చెయ్యటమే దుఃఖ నిరోధానికి కలిగిన ఏకైక ఉపాయము. అంతే. యది మానవో మానవం స్వబంధుత్వదృశా నిరీక్షయతే తర్హి పరశోషణ ప్రక్రియైవ సమాప్యేత. మనుషులను బంధువులుగా చూస్తే అంటే దోచుకోవడం అనే ప్రక్రియ ఉండదు అనే పరశోషణ ప్రక్రియ అంటే ఒకళ్ళనొకళ్ళు దోచుకోవడం, పీడించడం. పీడించడం, శోషణం అంటే పీడించడం, బాధ పెట్టడం. పరశోషణ ప్రక్రియ పరులను పీడించటం అనే ప్రక్రియయే లేకుండా పోతుంది, సమాప్తమైపోతుంది అని. ఎప్పుడు యది మానవం సబంధుత్వ దృశ్యా నిరీక్షతే. అంటే మనుషులను బంధువులుగా చూస్తే ఒకళ్ళనొకళ్ళు మనుషులను అందరూ సొంత వారిగా చూడడం ప్రారంభిస్తే అప్పుడు ఇతరులను పీడించడం అనేటటువంటి ప్రక్రియ సమాప్తి చెందుతుంది. పరశోషణస్య కిం మూలం ఇత్యుక్తౌ స్వార్థ బుద్ధి. పరపురుషులను పీడించడానికి మూలం ఏమిటంటే స్వార్థమే దీనికి మూలం. అంతే, స్వార్థ బుద్ధియే పరపీడనానికి మూల కారణం. మహత్వాకాంక్షా చ మానవం పరశోషణే ప్రవర్తయతి. ఆశయం మనిషిని ఇతరులను పీడించేలా చేస్తుంది. మహత్వాకాంక్ష అంటే నేను గొప్పవాడిని అనిపించుకోవడం అన్నమాట. అంటే నా మహత్వాన్ని తెలియజేసుకోవాలన్న కోరికే ఇతరుల్ని పీడించేందుకు ప్రోత్సహిస్తుంది, ఇతరులను పీడించేలాగా ప్రవర్తిస్తుంది. స్వార్థ బుద్ధ్యా సాకం పరార్థ బుద్ధిరపి యది వర్తతే తదా ఏషా పరపీడన బుద్ధి సహజతయా నివర్తతే. ఇతరుల భావంతో పాటు స్వార్థ భావం, పరార్థ బుద్ధి అంటే సాకం అనే మాట ఒకటి అంటే వెంటనే అనుసరించి అని అర్థం అనమాట. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ అని. అంటే స్వార్థ బుద్ధితో పాటు పరార్థ బుద్ధి కూడా ఉండేటట్లయితే పరపీడన బుద్ధి అనేది సహజంగానే నివారించబడుతుంది. అంటే స్వార్థ బుద్ధి ఉన్నప్పటికీ కొంచెం పరార్థ బుద్ధి కూడా ఉంటే ఈ పీడించడం అనే వ్యవహారం తగ్గుతుంది అని, నివారించబడుతుంది అని. తదర్థమేవ సర్వేరపి ప్రాణిభిః యతనీయం. ఇతరులను అంటే అణిచివేయడమా? సరే, తదర్థమేవ సర్వైరపి ప్రాణిభిః యతని. ప్రాణిభిః అంటే తృతీయ కనుక సర్వైః అపి ప్రాణిభిః అందరూ సర్వైః అంటే తృతీయ అన్నమాట, ప్లూరల్. ప్రాణిభిః సర్వైః. అంచేత అందరు ప్రాణుల చేత
యతనీయం యతనము అంటే ప్రయత్నం చేయడం ప్రయత్నం. అనమాట. యతనీయం అంటే ప్రయత్నం చేయబడాల్సినది. ఏమిటి తదర్థమేవా అంటే పరార్థ బుద్ధిని కూడా పెంచుకోవడానికి తదర్థమేవా అని అన్నాడు అనమాట. అంచేత తదర్థమేవా అంటే దానిని సాధించడానికే దానికోసమే ఓకే. దాని దానికోసమే దాని అందరూ దానికోసమే ప్రయత్నించాలి. ప్రాణులందరూ ప్రయత్నం చేయవలసి ఉన్నది అని ప్రత్యయం యతనీయం ప్రయత్నం ఓకే. చేయవలసి ఉన్నది అన్నమాట. అది దానికోసమే అందరూ ప్రయత్నం చేయాలి అంటే కరెక్ట్. తర్వాత పరార్థ నిష్పాదన పూర్వకం స్వసుఖ సాధనమభిలక్ష్యతే లక్ష్యతే చేత్ తదా న పారస్పరిక వివాదస్య కలహస్య సంఘర్షస్య పరశోషణస్య చ స్థానం వర్తతే. ఇతరుల పరార్థ ప్రయోజనాలను నెరవేర్చడానికి ముందు స్వసుఖం అంటే ముందు ఒక వ్యక్తి తన సొంత సుఖానికి సాధనం చేయాలా? అంటే పరార్థ నిష్పాదన పూర్వకం అంటే పరుల యొక్క ఆ ప్రయోజనాన్ని కలిపి అంటే నిష్పాదన పరులకు ప్రయోజనాన్ని కలిగిస్తూ నిష్పాదన పూర్వకం అంటే ప్రయోజనాన్ని కలిగిస్తూ స్వసుఖ సాధనం అభిలష్యతే తన సుఖాన్ని కూడా చూసుకుంటే తన సుఖాన్ని కూడా కోరుకుంటే అప్పుడు కోరుకునేటట్లయితే పరస్పర వివాదాలు నా పారస్పరిక వివాదస్య ఇంకా అప్పుడు పరస్పరం నేను ఆయన ఉపకారం చేస్తున్నావు నువ్వు ఉపకారం పొందుతున్నావు గివ్ అండ్ టేక్ అంతే అంతకంటే లేదు అక్కడ. అప్పుడు పరస్పర వివాదాలు చేస్తూ నీ ఉపకారం చేసుకుంటే నీకు నువ్వు ఉపకారం చేసుకుంటే మీ ఇద్దరి మధ్యన వివాదము ఉండదు కలహము ఉండదు సంఘర్షణలు ఒకనోడు పీడించుకోవడము ఉండదు అంతే. వీటికి స్థానమే ఉండదు అని వీటికి ఆస్కారం ఉండదు అంటే సరిపోతుంది. ఆస్కారమే ఉండదు. ఏతాదృశ పరార్థ చింతన పూర్వకం స్వార్థ చింతనమేవ వసుదైవ కుటుంబమితి భావన. సో పరార్థ చింతన ముందు సొంత పూర్వకం అంటే ఇతరుల ప్రయోజనాలతో కూడిన స్వార్థ చింతనమే వసుదైవ కుటుంబం అని భావిస్తారు. వసుదైవ కుటుంబ భావనము అంటే అయిపోయింది భావన అని అయిపోయింది అంతే. దట్స్ ఆల్. బాగుంది చదివిపోయింది. అత్ర ఇదం విచార్యతే అంటే ఇలాంటి ఆలోచన వల్ల ఇలాంటి భావన వల్ల అంటే అది యత్ కథం మానవః విచార్యతే ఇలాంటి భావన చేస్తారు. విచార్యతే అది అంటే విచార్యతే అది వెర్బ్ కదా ఆత్మనేపది. భావన చేస్తారు. ఎత్ అంటే దాన్ని తాను అంటే ఏ విధంగానైతే అని అలా వస్తుంది. అది అక్కర్లే మామూలుగా కథం మానవ అక్కడి నుంచి చెప్తే సరిపోతుంది. అన్ని తాను దేవుడిగాను దానవుడిగాను అంటే ఎత్త కథం అంటే ఏ విధంగానైతే అని అలా వస్తుంది అనమాట. ఎత్త కథం అంటే హవ్వు ఎత్ అంటే అయితే అనేది అనమాట. ఏ విధంగానైతే మానవుడు తన్ని తాను దేవుడిగా గాని మానవుడిగా గాని దానవుడిగా గాని అవడానికి ప్రభావతి అంటే ప్రభావం చూపిస్తుందా దాని యొక్క ప్రభావతి అంటే మానవుడిగా ప్రభావతి అంటే పుట్టడం పుట్టుక స్థానాన్ని అంటాం కదా. ప్రభావతి అంటే పుట్టడం అనమాట. అంటే మానవుడే ఏ విధంగానైతే మానవుడు తనని తానే దేవునిగా లేక మానవునిగా లేక దానవునిగా చేసుకోగలడో అది అదనమాట. అలా వస్తుంది అనమాట. అది ఇక్కడ విచారిస్తున్నాము. అది ఇక్కడ యోచించబడుతున్నది. అత్ర ఇదం విచార్యతే అక్కడ ఈ విచారం వస్తుంది. అంటే ఈ పై భావనల వల్లనే వాటి విచారితే అంటే ఏమంటుంది దాన్ని పై భావనలను విచారితే అంటే ఏమిటి మనం దాన్ని అంటే దాన్ని యోచించడం అంటామే. పై వాటిని పరిగణించటం వల్లనే పై వాటి గురించి యోచించటం వల్లనే మనిషి తనని తాను మానవుడిగా చేసుకుంటాడా దేవునిగా చేసుకుంటాడా దానవునిగా చేసుకుంటాడా అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్తే సరిపోతుంది అంతే.
ఐహలౌకిక సుఖకామనయా సహైవ చేత్ పారలౌకికీ బుద్ధిః స్యాత్. ఉమ్, ఇతర ఉమ్. ప్రాణిషు సుఖాభిలాషస్య స్యాత్ తదా పాపాచరేణ ప్రవృత్తిః నష్టా భవిష్యతి. కష్టంగా ఉందా? కొంచెం ఏమన్నా ఎక్కువగా ఉందా భాష? ఇది పెద్ద సెంటెన్స్ ఉన్నట్టున్నాయే. పాపాచరణే ప్రవృత్తి, పాపాచరణమునందు అది. ఓకే, చెప్పు. ఐహిక ఇహలోక సుఖనేవ ఇహలోకములతో ఐహిక సుఖాలతో ఇహలోక సుఖాలేనా? ఇహలోక సుఖాలను కోరుకునే ఇహలోక సుఖాల పట్ల కోరికలతో పాటు కోరికలతో పరలోక పరలోక బుద్ధి కూడా ఉంటే, పరలోక కూడా ఉంటే ఇతర ప్రాణిషు సుఖాభిలాషస్య స్యాత్. అప్పుడు ఇతర ప్రాణులందు కూడా సుఖంగా ఉండాలి అనే ప్రాణుల ఎందు కాదు, ఇతర ప్రాణుల ఓకే, ఇతర అవి కూడా ప్రాణుల ఎందు ఇది అనే భావన వస్తుంది. ఇతర ప్రాణుల యొక్క సుఖాభిలాష కూడా ఉంటే తదా పాపాచరేణ ప్రవృత్తి. ఓకే, అలాంటి భావన ఉంటే పాపం చేయాలనే దృష్టి అప్పుడు పాప మార్గంలో ప్రవర్తించటం అనేది నివారించబడుతుంది. నష్టా భవిష్యతి. పాప మార్గంలో ప్రవృత్తి అంటే ప్రవర్తించటం అనేది పాప మార్గంలో వెళ్ళటం అనేటటువంటిది నష్టపోతుంది, అనేటువంటిది నివారించబడుతుంది. అంతే. అంటే ఏంటి? పారలౌకిక బుద్ధి ఉండాలి, ఇహలోక సుఖాలతో పాటుగా ఉండాలన్నమాట. ఇహలోక సుఖంతో పాటు పారలౌకిక బుద్ధి కూడా ఉండి ఇతర ప్రాణుల యొక్క సుఖాన్ని కూడా అభిలషించేటట్లయితే అప్పుడు పాప మార్గంలో ప్రవర్తించడం అనేది నివారించబడుతుంది. పరహిత వినాశినం, అక్కడది పరోపకార సాధనం అండి. అపకార సాధనమేనా? పరాపకార సాధనం కష్టం కలిగి. పరహిత వినాశినం అంటే పరహితాన్ని నాశనం చేసేవారు, నాశనం చేయడము. పరహిత వినాశనం, పరహితాన్ని నాశనం చేయడము. పరాపకార సాధనం, ఇతరులకి అపకారం చేయడము. పరార్థ నాశనం అంటే అర్థం అంటే ఇతరుల ప్రయోజనాల్ని నాశనం చేయటము. నా కేవలం దోషాయవ, ఇవన్నీ దోషాలే కాదు సరికదా. అపితు అంటే దోషాలే కాదు సరికదా. అపకర్తురపి అపి వినాశం సాధయతి. ఈ అపకర్తు అంటే ఇవి చేసే వాళ్ళ వినాశనాన్ని కూడా తెచ్చిపెడతాయి. అది అంటే వేరే వాళ్ళకి ఇవి చెయ్యటం, ఈ పరహిత వినాశనం, పరాపకార సాధనం, పరార్థనాశనం చేసేవాళ్ళు తప్పు చేయడమే కాదు, అది అటువంటి వాళ్ళకి వినాశనాన్ని కూడా సాధించి పెడతాయి. అంటే అటువంటి బుద్ధులు ఉంటే వాళ్ళే నాశనం అయిపోతారు అని చెప్పడం అన్నమాట. అది దుష్కృతం జనయతి అంటే చెడ్డ పని, చెడునే కలిగింపజేస్తుంది. అంటే ఈ ముందు సెంటెన్స్ కి కంటిన్యూషన్ అన్నమాట ఇది. అంటే ఇక్కడ ఇవన్నీ నువ్వు చేసేటట్లయితే అవి నీ నాశనాన్ని తెస్తాయి అన్నదాని కంటిన్యూషన్ లో దుష్కృతాన్నే కలిగింపజేస్తుంది. అంటే నువ్వు ఎవరికైనా చెడు చేయాలనుకుంటే నీకు చెడే కలుగుతుంది. అలాగే సుకృతం జనయతి, నువ్వు ఎవరికైనా సుకృతం మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది అని అర్థం అన్నమాట ఇది. అంటే ఇక్కడ ఎలాగైతే వేరే వాళ్ళకి ఈ అపకారాలన్నీ చేసే వాళ్ళకి నాశనం కలుగుతుంది అని చెప్పిన దాన్ని ఇక్కడ జనరలైజ్ చేశాడు. నువ్వు పాపం చేస్తే పాపమే నీకు వస్తుంది, నీకు పుట్టింపు చేస్తుంది. నువ్వు ఎవరి పట్లైనా నువ్వు దుష్కృత్యాలు చేస్తే నీకు దుష్కృత్యాలే వస్తాయి. అలాగే ఎవరి పట్లైనా నీకు ఉపకారాలు చేస్తే నీకు కూడా ఉపకారాలే కలుగుతాయి అని చెప్పడం అన్నమాట. సుకృతం జనయతి. దుష్కృతం జనయతి. ఇది ఇందులో ఒక విశేషం ఉంది. దుష్కృతం దుష్కృతం అంటే ఇక్కడ దుష్కృతం అంటే ఇది
చెడ్డ పనులు చేసేవాళ్ళు అని. ఇక్కడ దుష్కృతం అంటే ఇది ద్వితీయ. దుష్కృతమును అంటే దుష్కృతము చేసే వాళ్ళకి చేసేవారు దుష్కృతమే కలుగుతుంది. జనయతి దుష్కృతం చేసేవాళ్ళకి దుష్కృతమే కలుగుతుంది. అలాగే సుకృతంచ, ఇక్కడ సుకృతంచ అంటే మంచి పని చేసేవాళ్ళు అని అర్థం. ఇక్కడ సుకృతంచ సుకృతం, ఇక్కడ సుకృతం చ కలిపితే సుకృతం చ అనమాట సంధి. సుకృతం చేసే వాళ్ళకి సుకృతం జనయతి అంటే వాళ్ళకి సుకృతమే కలుగుతుంది, కలిగింప చేస్తుంది అని అది దాని అర్థం. తర్వాత విద్వేషో విద్వేషం, విరోధో అలాంటివే ఇవన్నీ కలహ అవన్నీ ఇలాంటివే. యుద్ధం చ యుద్ధాంతరం జనయతి. అంతే. విద్వేషం విద్వేషాన్ని, విరోధత్వం విరోధత్వాన్ని, కలహం కలహాన్ని, యుద్ధం చ అన్యత్ యుద్ధరం, ఒక యుద్ధం అంటే దానికి మళ్ళీ ఇంకో యుద్ధంని పుట్టిస్తుంది. అంతేనా? యుద్ధం నుండి యుద్ధమే పుడుతుంది, అంతే. జనయతి పుట్టిస్తుంది. ఓకే. స్నేహ స్నేహం వర్ధయతి, ప్రేమ ప్రేమ ఇవన్నీ చూడండి, ఇవన్నీ లెంగ్త్ పెంచే ప్రయత్నాలు. ఏముంది, ఇన్ని రాయక్కర్లేదు. ఇప్పుడు తథైవ స్నేహ స్నేహం వర్ధయతి, ప్రేమ ప్రేమ భావన జాగరయతి అంటే మళ్ళీ దానికి ఆపోజిట్ రాసుకొస్తున్నాం. ఇవన్నీ పాపాలు రాసాం, ఇవన్నీ మంచి గుణాలు. స్నేహంగా ఉంటే స్నేహమే కలిగిస్తూ వస్తుంటుంది, స్నేహం పెంపొందుతుంది. అట్లా చెప్పేసి ఇది అర్థమైపోతుంది. అంచేది ఇంక దీనికి ఓకే. ఇంకా స్నేహం దీనికి యాక్చువల్ గా నువ్వు చదివేస్తే చాలు, ట్రాన్స్లేషన్ చెప్పక్కర్లేదు కూడా. తథైవ తథాయేవ. స్నేహ స్నేహం వర్ధయతి, ప్రేమ ప్రేమ భావనాం జాగరయతి, సహానుభూతి సహానుభూతిం, సద్భావః సద్భావంచ జనయతి. అర్థమైపోయింది కదా. ఇంకా సామాజికం రాష్ట్రీయం అంతర్రాష్ట్రీయం వా కార్యం యది సహానుభూతి విశ్వాసమూలకం స్యాత్ తర్హి తత్ సుఖదం సమృద్ధికారి లోకహితకారి చ సంపద్యతే. అదేంటి సామాజికమైనది, రాష్ట్రీయం అంతర్రాష్ట్రీయం. కార్యం ఏది సహానుభూతి అంటే సమాజ కార్యం అంటే సంఘంలో అయినా ప్రాంతీయమైన అంతర్రాష్ట్రీయమైన అది సానుభూతి పూర్వకమైన కార్యమైతే, విశ్వాస మూలకం స్యాత్ అంటే నమ్మకంగా చేసేటట్లయితే తర్హి తత్ అప్పుడు అది సుఖదం సమృద్ధకారి లోకహితకారి, అది అప్పుడు సుఖాన్ని కలిగించేది, సమృద్ధిని కలిగించేది, లోకానికి హితమైనది అవుతుంది. అంటే లోకానికి హితకారిని సంపద్యతే కలిగిస్తుంది అని అర్థం అన్నమాట. అంటే ఇవి ఏవైనా కానీ సానుభూతి విశ్వాసంతో చేసేటట్లయితే అవి సుఖాన్ని, సమృద్ధిని, లోకహితాన్ని కలిగింపచేస్తాయి, జనింపచేస్తాయి, సంపద్యతే సంపాదించి పెడతాయి, ఎట్లయినా పర్వాలేదు.